నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. నవంబర్ నెల 29వ తారీఖు 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము సూచనలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు ఈ రోజు కూడా ధనస్సు రాశిలోనే కొనసాగుతున్నాడు. సూర్యుడు బుధుడు వృశ్చికంలోను, శుక్రుడు తులాలోను, గురుడు మిథునంలోను, కుజుడు కన్యలోను, శని భగవానుడు కుంభంలోను, రాహు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటే స్నేహితుల సహాయ సహకారాలు కనబడతాయి, వృత్తిలో గుర్తింపు వస్తుంది, ఉన్నతాధికారుల సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. ధైర్యంగా మీరు ఏ పనులు చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఏ పనులు అంటే మంచి పనులు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఒక శుభవార్త మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సూచన ఏంటంటే కనుక అహంకారానికి దూరంగా ఉండండి. నేనే అన్న ఈగో కానీ యాటిట్యూడ్ కానీ అనేది పక్కన పెట్టండి. ఈరోజు పరిహారంగా హనుమంతుడిని పూజించి హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీ యొక్క అదృష్ట శాతం 91 గాను, కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థిక రంగంలో ప్రగతి, వ్యాపార నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబం మీద బాధ్యత పెరిగే అవకాశం కనబడుతోంది. కొంత శారీరకంగా అలసట ఏర్పడే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే సూచన అయితే ఏంటంటే కనుక పని విశ్రాంతి మధ్య కొంచెం మీరు సమతుల్యత పాటించండి. ఎప్పుడూ పనే కాదు, ఎప్పుడు విశ్రాంతి కాదు, బ్యాలెన్స్డ్గా ఉండే ప్రయత్నం ఈరోజు చేసుకోండి. అయితే పరిహారంగా మీరు దుర్గా అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసుకుని అమ్మవారికి నారింజ రంగు పువ్వులను కనుక సమర్పించినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే అదృష్ట శాతం 83, కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ప్రయాణ యోగం కనబడుతోంది. ప్రయాణాలు లాభిస్తాయి, కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేసుకోండి. బంధువుల సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి, పెట్టుబడులకు అనుకూలమైనది. ఉద్యోగాలు మారాలన్నా, వ్యాపారాలు మార్చుకోవాలన్నా, ఇలా ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రము జాగ్రత్తలు తీసుకోండి. వన్స్ నిర్ణయం తీసుకున్న తర్వాత అమలు పరిచే ప్రయత్నం చేసుకోండి. సూచన అయితే కనుక తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అయితే పరిహారంగా శ్రీ మహావిష్ణువుని పూజించడంతో పాటు ఆ స్వామివారి ఏదైనా ఒక నామాన్ని 108 సార్లు పఠించే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే అదృష్ట శాతం 80% గాను, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, సంఖ్య 5, వారము బుధవారము.